ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాబోతున్న పంచాయతీరాజ్ అండ్ విఆర్ఓ అండ్ విఆర్ఏ ఎగ్జామ్స్ కి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ నిరుద్యోగం ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై మనం బిట్స్ చూద్దాం. జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభించారు? జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీ అందిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీలు అందిస్తుంది? జవాబు పంట మార్పిడి పథకం, వ్యవసాయ యంత్రాల కార్యక్రమాలపై సబ్సిడీలు అందిస్తుంది. పంటల బీమాలను లెక్కించడానికి దేనిని యూనిట్ గా తీసుకుంటారు? పంటల బీమాను లెక్కించడానికి దేనిని యూనిట్ గా తీసుకుంటారు? జవాబు గ్రామం. పంటల బీమా పథకంలో ఎన్ని పంటలను చేర్చారు? పంటల బీమా పథకంలో ఎన్ని పంటలను చేర్చారు? 20 పంటలను పంటల బీమా పథకంలో చేర్చారు. పేదల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? పేదల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? అంత్యోదయ అన్న యోజన. హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది? హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది? 1966 నుండి 1980 వరకు హరిత విప్లవం కొనసాగింది. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం కనిపిస్తుంది. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? ఋతు సంబంధ నిరుద్యోగం. ఋతు సంబంధ నిరుద్యోగమని వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని అంటారు. వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? చక్రీయ నిరుద్యోగం. వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగం అంటారు. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? క్రిన్స్. క్రిన్స్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు. CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఎప్పుడు నెలకొల్పారు? CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఎప్పుడు నెలకొల్పారు? 1971లో CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? పంజాబ్. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకమేది? గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకమేది? జాతీయ విస్తరణ సేవ. 1953లో జాతీయ విస్తరణ సేవను ప్రవేశపెట్టారు. ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? ప్రాచీన యుగం. ప్రాచీన యుగంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.
భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది? భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది? ఒరిపిడి నిరుద్యోగం. ఒరిపిడి నిరుద్యోగం భారతదేశంలో సాధారణంగా కనిపించదు. అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే ఏంటి? అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే ఏంటి? పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగత స్వభావం ఏంటి? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగ స్వభావం ఏంటి? ఒరిపిడి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏంటి? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏంటి? వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారు. వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారిని అల్ప ఉద్యోగిత అంటారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణాలేంటి? భారతదేశంలో నిరుద్యోగ సమస్యలకు కారణాలేంటి? జనాభా విస్ఫోటనం, దిశ లోపించిన విద్యా వ్యవస్థ, మానవ వనరుల వినియోగం సరిగా లేకపోవడం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యలకు కారణం జనాభా విస్ఫోటనం, దిశ లోపించిన విద్యా వ్యవస్థ, మానవ వనరుల వినియోగం సరిగా లేకపోవడం. భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందింది? భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందింది? వ్యవస్థాపక నిరుద్యోగం. భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందింది? వ్యవస్థాపక నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? వర్ధమాన దేశాలు. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొట్టమొదటిసారిగా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొట్టమొదటిసారిగా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? 6వ ప్రణాళికలో ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు. ట్రైసమ్ పథకం దేనికి సంబంధించింది? ట్రైసమ్ పథకం దేనికి సంబంధించింది? ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. ట్రైసమ్ పథకం దేనికి సంబంధించింది? ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ట్రైసమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? ప్రాథమిక రంగం. భారతీయ వేతన విధానం ఇంచుమించుగా దేనిపై ఆధారపడి రూపుదిద్దుకుంది? భారతీయ వేతన విధానం ఇంచుమించు దేనిపై ఆధారపడి రూపుదిద్దుకుంది? కనీస అవసరాలు. మన దేశంలో నిరుద్యోగతపై అంచనాలు వేసిన కమిటీ ఏది? మన దేశంలో నిరుద్యోగతపై అంచనాలు వేసిన కమిటీ ఏది? భగవతి కమిటీ. భారతదేశంలో నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని దేని ద్వారా కనుక్కోవచ్చు? భారతదేశంలో నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని దేని ద్వారా కనుక్కోవచ్చు? అధిక ఆర్థిక వృద్ధి. అధిక ఆర్థిక వృద్ధి ద్వారా నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుటికి ఈ బిట్స్ చూసాం కదా. తర్వాత వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.